రైట్. గతంలో చింతకాయలు అయిన పాత్రుడు గంటా శ్రీనివాసే చెప్పారండి. ఏపీలోనే అసలు మొత్తం అధికారంలో ఉన్నప్పుడే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మొత్తం ఈ దేశానికి సప్లై అవుతుండేది మా దగ్గర నుంచి అని చెప్పారు. అవును, రైట్. వెంకటరామరెడ్డి గారు, ఏంటిది వెంకన్న స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు, వీళ్ళే లాగారు, వీళ్ళే ప్రచురించుకున్నారు, దాన్ని ఇంకొకరు పైకేసేస్తారు. ప్రప్రథమంగా ప్రజానాయకుడైన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని దేశవ్యాప్తంగా, ఓన్లీ 2 రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మన నాయకుడు అని దేశవ్యాప్తంగా ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన జయంతిని జరుపుకొని గన్నివాళ్ళని అర్పించారు అంటే అతను ఎంత గొప్ప నాయకుడు. ఈ ప్రజలందరికీ కూడా మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ ఆయన పైన ఉన్న అభిమానాన్ని ఇంకా ఫ్యూచర్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆయనకి సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను సార్. తర్వాత ఈ ఏడుకొండల స్వామిని ఇప్పుడు ఈ 2 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలని, 2 పబ్లిషింగ్ మనం చూస్తే 2 రాష్ట్రాల్లో ఉన్న సోదరులు ఎవ్వరు కూడా, సామాన్యులు కూడా దీన్ని నమ్మగలిగినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో దీన్ని చేశారేమో అనిపిస్తుంది. అంటే 2 రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రజల్లో ఏదో ఒక అపోహను కలిగించి ఈ విధంగా ఇలా జరగబోతుంది, అలా జరగబోతుందంటే వీళ్ళు ప్రజలు ఏ విధంగా కొట్టుకుంటారో లేకపోతే ఏ విధంగా తిట్టుకుంటారో చూద్దాం అన్నట్టుగా చేశారా ఇది? ఎవరు అసలు మీ ఇంట్లో నాకు భాగం అడిగి నేను మీ ఇంట్లో నేను సంసారం చేస్తానంటే ఎవరు సార్ ఒప్పుకునేది? ఏ సామాన్యుడైనా ఒప్పుకుంటాడు? ఇది అట్లానే ఉంది. అసలు ఈ రాష్ట్ర నాయకులకు కానీ, 2 రాష్ట్రాల నాయకులకు కానీ, 2 రాష్ట్రాల ప్రజలకు కానీ, ముఖ్యంగా తెలంగాణ నాయకులకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ లేనటువంటి ఐడియాస్ని వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళ మధ్యలో ఏదో స్విచ్ పెట్టి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి, వాళ్ళకి కావాల్సిన నాయకులకి లబ్ధి పొందడం కోసం, ఫ్యూచర్ దీనికోసం ఒక అవగాహనతో, ఒక ప్లాన్తో చేస్తున్నారా ఈ పబ్లిషింగ్ అనేది అర్థమవుతుంది. అసలు అక్కడ దానికి అర్థమే లేదు. వెంకన్న స్వామి దాంట్లో భాగం వీళ్ళు అడగడం అనేది అసలు జరగదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ అటువంటి అడగకూడదండి, అడగరు కూడా. అది వాళ్ళకి తెలుసు, అది సమంజసం కాదని వాళ్ళకి తెలుసు. మరి కరెక్ట్ గా వీళ్ళు ఎలా రాశారు సార్? మరి వాళ్ళిద్దరు అదే లైన్స్ కూడా అవే ఉన్నాయి. కూడబలుకొని ఒక రాజకీయంగా ఏదో లబ్ధి పొందడానికి, లబ్ధి చేకూర్చడానికి ఫ్యూచర్ లో దీనిపైన ఏదో ఒక వివాదం క్రియేట్ చేసి చేయాలనేది. తర్వాత నీ రాష్ట్రంలో ఉన్న కోస్ట్ లో నన్ను భాగం అడిగితే ఎట్లా ఇస్తాను? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న దాంట్లో 2 కొండలను అడిగితే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. అందువల్ల ఎవరు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మొన్న అయిపోయింది 10 ఏళ్ళు, దాన్ని వదిలేసుకున్నాం కదా. దాన్ని వదిలేసుకుని బిల్డింగ్లన్నీ అప్పచెప్పేసి ఈ రోజు జగన్ రెడ్డి అప్పచెప్పాడు, అతను అప్పచెప్పాడు, ఇతను అప్పచెప్పాడు, కరెక్ట్ కాదు. ఎవరు పారిపోయి వచ్చింది ఇక్కడేమో? మరి జగన్ రెడ్డి నీలాగా చవటగా కాదు. అందువల్ల ఆ ట్విట్టర్ కూడా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గవర్నమెంట్ ఈ ట్విట్టర్ ఏదైనా నిజమైందా కాదా, నిజమైంది అయితే మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత ఘోరంగా రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ఆ 2 పత్రికలు కూడా అసలు లేనటువంటి వివాదాన్ని, లేనటువంటి ఇష్యూని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? 2 ముఖ్యమంత్రుల యొక్క సమావేశం జరిగింది. సరే, రెండిట్లో ఈ గవర్నమెంట్ ఒక 6 నెలల ముందు వచ్చింది, 1 ఇయర్ ముందు వచ్చింది, ఆ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికని సెలబ్రేట్ చేయడం కోసం, లేకపోతే శుభాకాంక్షలు చెప్పుకోవడం కోసం కలుస్తున్నారు. అసలు వీళ్ళ రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకోవడానికి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులతో కూడా కలిసి కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి అజెండా ఏందనేది వాళ్ళ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అజెండా ఇవ్వనటువంటి అజెండాని వీళ్ళ పత్రికలకు ముందే ఎట్లా లీక్ అయింది? ఒకరోజు ముందే. దీన్ని ప్రజలు గమనించాలి. ఇన్నాళ్ళు కూడా గత 4-5 సంవత్సరాలుగా వీళ్ళు రాస్తున్నటువంటి పిచ్చి రాతలన్నింటినీ గమనించిన కూడా ప్రజలు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇప్పుడైనా గమనించి ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కొట్టుకొని జుట్లు పీక్కున్నటువంటి పరిస్థితి తీసుకురాకుండా మనందరం 2 రాష్ట్రాల ప్రజలు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని హోన్ చేసుకోవడమో, లేకపోతే 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి తీరాన్ని వీళ్ళు అడగడమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోర్టులను మాకు కావాలని అడగడమో, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎవరి రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రం యొక్క ప్రాధాన్యతను ఎవరో కాదు. ఇది మామూలు పత్రిక ఇంకేదో పత్రిక రాస్తే ఓకే. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసమే పనిచేస్తున్నటువంటి ఆత్మ, ప్రేతాత్మ, ఈ 2 పత్రికలు రాయడం ఏంటి? అందుకని వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఇది ఏదో ఒక అజెండాతో చేస్తున్నారు. ఆ అజెండాని ప్రజలు గమనించాలి. రాజకీయ లబ్ధిని చేకూర్చడం కోసం ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు మనం అందరం
ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ని అభినందించాలండి. మ్మ్. ఒక ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు మీ నాయకుడే అయినా కూడా అవును. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్ కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ మొత్తం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పోర్ట్రేట్స్ అన్ని పెట్టి బ్రహ్మాండంగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు, ఆయన నివాళులు అర్పిస్తున్నారు. మ్మ్. అంటే ప్రజానాయకుడు ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని అందరూ మా నాయకుడు అని చెప్పి అభిమానించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మ్మ్. వీళ్ళు కూడా ఎందుకు చేశారంటే నిన్న మొన్న అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి హిడెన్ అజెండాని దెబ్బతీయడం కోసం ఇమీడియట్గా కాంగ్రెస్ యొక్క సీనియర్ నాయకులు ఇప్పుడు ఈ పోర్ట్రేట్లన్నీ పెట్టారేమో అనిపిస్తుంది నాకు. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ పర్యటన ఒక వర్గానికి మేలు చేసే విధంగా ఉంది అనేటువంటి దాన్ని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గ్రహించారు. అనుమానం వచ్చేసి వీళ్ళు వాళ్ళ సీనియర్ నాయకులందరూ మేల్కొని లేదు ఇలాగైతే మనం దెబ్బతింటాం, నేను చంద్రబాబు నాయుడు గారికి సెలబ్రేషన్స్ అన్ని అయిపోయినాయి, ఈ రోజు మనం మేల్కోకపోతే కష్టం అని చెప్పేసి సీనియర్ నాయకులు దీన్ని ఏర్పాటు చేశారని అనుకుంటున్నా. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రజలు తర్వాత అక్కడి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలని ఈ పత్రికలు ఇచ్చేటువంటి దుష్ప్రచారాలని నమ్మొద్దు. అందరూ ప్రజలు బాగానే ఉంటారు. ఈ భాగాలనేవి అబద్ధాలు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న అసంబద్ధమైనటువంటి భాగాలు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. అవి పరిష్కరించుకుంటారు, ఈ రోజు కాదు రేపటికైనా పరిష్కారం కావాల్సిందే. దానికి సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు సానుకూలంగా ఉండి మరి రెండు రాష్ట్రాల మధ్యలో సానుకూలతను ప్రదర్శింపజేసి చేస్తే బాగుంటుంది. మరి చేస్తారా అనేది అనుమానమే ఇప్పటికైతే.